Hello everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. సో ఈరోజు మనం అబార్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ అబార్షన్స్ ఎన్ని అవుతుంటాయని మనం వరల్డ్ వైడ్ కానీ లేదంటే మన ఇండియా వైడ్ కానీ మనం కౌంట్ చేస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. 50% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ అన్‌ప్లాన్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 10 మందికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందనుకోండి. వాళ్ళలో 5గురు దాన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడట్లేదు. అంటే అన్‌ప్లాన్డ్. ఇవన్నీ కూడా యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు అవాయిడ్ చేయడానికి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. అవి చెప్పడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అయినా కానీ ఇది ఎవరు పాటించకుండా సో ఇలా ప్రెగ్నెన్సీలు రావడం, అది మాకు వద్దు అనుకుని వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి రావడమో లేదా వాళ్ళ సొంత వైద్యం యూజ్ చేయడమో జరుగుతోంది. కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే సపోజ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఏదో రీజన్ వల్ల ఈ ప్రెగ్నెన్సీని వాళ్ళు వద్దనుకున్నారు. అయితే దానికి ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇమ్మీడియట్‌గా గూగుల్‌లో సెర్చ్ చేయడమో, లేదు ఎవరో ఫ్రెండ్స్‌ని సలహా అడగడమో, లేదు మెడికల్ షాప్‌కెళ్ళి మందులు తీసుకోవడమో, ఇలా ఏదో ఒక రిసోర్స్ ద్వారా వాళ్ళు టాబ్లెట్లు తెచ్చుకోవడం, అవి అబార్షన్ కని అనుకుని అవి వేసేసుకోవడం, అది అబార్ట్ అయిందో లేదో వాళ్ళు అయోమయంలో పడడం, తర్వాత కాంప్లికేషన్స్ తోటి డాక్టర్ల దగ్గరికి రావడం కూడా చాలా కేసెస్‌లో జరుగుతోందండి. అసలు మా దగ్గరికి ఓపీలో కొంతమంది వస్తూ ఉంటారు కదా! చూస్తుంటాం. ఈ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ రకరకాలుగా ఉన్నాయి. అంటే అసలు మ్యారేజ్ కానీ అమ్మాయిల దగ్గర నుంచి కొంతమంది వస్తుంటారు మాస్కులు పెట్టుకొని, చున్నీలు చుట్టుకొని, అంటే వాళ్ళ ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు. కానీ వాళ్ళకి ఇది అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. అది క్లియర్ అయిపోవాలి. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. ఇంకొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ కొన్ని రోజుల్లోనో, కొన్ని నెలల్లోనో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇటువంటి కపుల్స్ అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి వస్తుంటారు. ఇంకొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. బట్ వీళ్ళేంటంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదు. ఎందుకు? వాళ్ళు ఇంకా కెరియర్‌లో ముందుకెళ్ళాలి. లేదు సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. వాళ్ళసలు ఈ ప్రెగ్నెన్సీ ఈ మ్యారేజ్ రిలేషన్ కంటిన్యూ చేస్తారా? లేదు డైవోర్స్‌కి వెళ్తారా కూడా వీళ్ళు ఇంకా క్లారిటీ లేదు. ఇంకొంతమంది ఆల్రెడీ ఒక చైల్డ్ ఉన్నారు మాకు. మాకు ఒకళ్ళు చాలు. మరి ఇలా చాలనుకున్న వాళ్ళు ముందుగానే వచ్చి మా దగ్గర సలహాలు తీసుకుంటే అసలు ఈ పరిస్థితే రాదు. ఇంకొంతమంది మాకు ఒక బేబీ ఉన్నాడు, నెక్స్ట్ చైల్డ్ కావాలి. కానీ ఈ బేబీకి ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. చాలా చిన్నగా ఉన్నాడు. మా ప్లాన్ ఏంటంటే ఈ ఫస్ట్ చైల్డ్‌కి 2, 3 ఏళ్ళు వచ్చాక అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. అసలు ప్రతి డెలివరీ అయ్యాక ఏ గైనకాలజిస్ట్ అయినా మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, అది అంటే కనీసం 2 ఏళ్ళు గ్యాప్ ఉండాలి. దానికి తగిన జాగ్రత్తలు ఎలా పాటించాలో కూడా చెప్పే పంపిస్తాం. అండ్ ఇంకొంతమంది ఆల్రెడీ 2 పిల్లలు ఉంటారు. వీళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడానికి భయపడి ఈ సర్జరీ చేయించుకోకుండా వాళ్ళు వేరే మెజర్స్ తీసుకుంటూ ఉంటారు. లైక్ ఓవ్యులేషన్ టైంలో కలవకపోవడము, ఇలాంటి మెజర్స్ వాళ్ళకి తెలిసినవి పాటిస్తూ అది కొన్నాళ్ళు గడిచిపోయాక అనుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం. అండ్ ఇంకొంతమంది చాలా విచిత్రంగా ఉంటుందండి. దగ్గర 40 ఇయర్స్ వచ్చేస్తాయి. వీళ్ళు అసలు మనకి ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే వయసు కూడా దాటిపోయింది అని అనుకుని మెనోపాజ్ వచ్చిందేమో అనుకుంటారు. 2, 3 నెలలు ప్రెగ్నెన్సీ పీరియడ్స్ రాకపోయేసరికి వీళ్ళకి అనుకోకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం. ఇలా ఎన్నో రకాల సిచ్యుయేషన్స్‌లో లేడీస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో, డిఫరెంట్ సిచ్యుయేషన్స్‌లో మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే నా సలహా ఏంటంటే ఎప్పుడైనా అసలు అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ రాకుండానే చూసుకోవాలి. పొరపాటున వచ్చింది. అప్పుడేం చేయాలంటే ఫస్ట్‌గా గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే మేము అసలు ఆ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫార్మ్ అయింది, అది యూట్రస్‌లోనే ఉందా అనేది చెక్ చేస్తాం. ఎందుకంటారా 1 ఔట్ ఆఫ్ 100 ప్రెగ్నెన్సీస్
ట్యూబ్స్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యూట్రస్లో ఉందనుకోండి, దానికి మెడిసిన్స్ ఇస్తే అది అబోర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ట్యూబ్స్లో కనుక ప్రెగ్నెన్సీ వస్తే అది బయటకు వచ్చే దారి లేదు. సో అది లోపలే బర్స్ట్ అయ్యి అది ప్రాణానికే ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానింగ్ చేయించి మా దగ్గర అది ఎక్కడ ఫామ్ అయింది, ఎంత సైజు ఉంది చూసుకొని దాన్ని బట్టి తగిన మెడిసిన్స్ వాడడం ద్వారా సేఫ్గా మీరు ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తగిన విధంగా పాటించుకొని మీ రిప్రొడక్టివ్ హెల్త్ అంటే మీ గర్భసంచితోటి ఆటలాడుకోవడం కరెక్ట్ కాదు కదండి. సో గర్భసంచిని ఎప్పుడూ పవిత్రంగా చూడాలి. ఒక ప్రెగ్నెన్సీ కోసం, ఒక బేబీ పుట్టడం కోసం ఉండాలి. కానీ ఇదేదో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, మనకి ఇది వద్దు, ఇది క్లీన్ చేసేద్దాం, ఇది ఒక వేస్ట్ మెటీరియల్ అనే అపోహలు మాత్రం ఖచ్చితంగా తొలగిపోవాలి. థ్యాంక్ యూ.